హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకి మేకప్ వేసుకునేటప్పుడు మనకి ఐబ్రోస్ అనేవి డల్‌గా కనిపిస్తూ ఉంటాయి కదా! అలాంటప్పుడు అంతేకాకుండా హెయిర్ అనేది మనకి పల్చగా ఉంటుంది అప్పర్ హెడ్ మీద. అలాంటప్పుడు వైడ్ హెయిర్ అనేవి లైట్‌గా కనిపిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఈ ప్రోడక్ట్ అయితే యూజ్ చేస్తూ ఉంటాము. ఈ ప్రోడక్ట్‌ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవాలి మొత్తం కూడా డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఈ ప్రోడక్ట్ వచ్చేసి హెయిర్ లైన్ అండి. మనకి మేకప్ వేసుకునేటప్పుడు మెయిన్‌గా చక్కగా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనకి ఐబ్రోస్ అనేవి చాలా మందికి గూడా డల్‌గా అనిపిస్తూ ఉంటాయి. అంటే పల్చగా ఉంటూ ఉంటాయి. షేప్స్ అనేవి గూడా సరిగ్గా ఉండవు. ఆ షేప్ మనం చక్కగా షేప్ చేసుకోవడానికి, అంతేకాకుండా మనకి థిక్‌గా కనిపించటానికి వీటిలో డిఫరెంట్ కలర్స్ అనేవి ఉన్నాయి. వీటిల్లో వచ్చేసి మనకి 3 కలర్స్ అయితే ఇచ్చారు. బ్లాక్ ఇచ్చారు, బ్రౌన్ ఇచ్చారు అండ్ థిక్ బ్రౌన్ గూడా ఇచ్చారు. ఈ 3 కలర్స్‌లో మనకి నచ్చిన కలర్ తీసుకొని, అంటే మన ఐబ్రో హెయిర్ కలర్‌ని బట్టి మనము తీసుకొని కలర్స్ అనేవి తీసుకొని మనము పర్చేస్ చేసుకొని మనం హెయిర్‌కనేది థిక్‌నెస్ అయితే మనం చేసుకోవచ్చు. అయితే మనకి ప్రొడక్ట్ మీదే ఇస్తారండి. ఎలా యూజ్ చేసుకోవాలి అండ్ ఏ వాటికి మనం యూజ్ చేసుకోవాలి మొత్తం గూడా ప్రొడక్ట్ మీదే ఇచ్చారు. దాన్ని బట్టి మనం యూజ్ చేసుకోవచ్చు. మనకి ప్రొడక్ట్ కాస్ట్ వచ్చేసి మనకి 500 దగ్గర నుంచి 800 వరకైతే ఉందండి. మనకి ఈ ప్రొడక్ట్ మనకి మీషోలో కానీ, అమెజాన్‌లో కానీ, ఫ్లిప్‌కార్ట్‌లో గానీ ఇవి 3 యాప్స్‌లో అయితే మనకి అవైలబుల్‌లో ఉంది. ఒక్కొక్క యాప్‌లో ఒక్కొక్క రకంగా కాస్ట్ అయితే ఉంది. చూసి పర్చేస్ చేసుకోవచ్చండి. చాలా బాగా మనకి యూజ్ అవుతుంది. మనకి వాటర్ ప్రూఫేనండి ఈ ప్రొడక్ట్. మనకి వాటర్ పడ్డా గానీ మనకి ప్రాబ్లమ్ ఏముండదు. మనకి రిమూవ్ అయిపోదు. చక్కగా మనకి వాటర్ ప్రూఫేను. అయితే ఈ ప్రొడక్ట్‌ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాము. మనకి ప్రొడక్ట్‌తో పాటే మనకి ఐబ్రో షేప్స్ అనేవి ఇచ్చారు. మనకి కొంతమందికి కొన్ని కొన్ని రకాలుగా షేప్స్ అనేవి ఉంటాయి కదా! ఐబ్రోస్‌వి. కొంతమందికేమన్నా సన్నగా ఉంటుంది. కొంతమందికేమన్నా లావుగా ఉంటుంది. కొంతమందికేమన్నా అసలు షేప్ అనేది లేకుండా బారుగా ఉంటూ ఉంటుంది కదా! ఈ విధంగా ఉంటుంది. అలా లేకుండా మనకి కరెక్ట్ షేప్ అనేది ఉండటం కోసము, అంతేకాకుండా మనకి ఐబ్రోస్ అనేవి బాగా డల్‌గా అనిపిస్తూ ఉంటాయి. కొంతమందికి హాఫే ఉన్నట్టుంటాయి. పల్చగా ఉంటూ ఉంటాయి కదా! అలాంటి వారికి బాగా యూజ్ అవుతుందండి ఈ ప్రొడక్ట్ వచ్చేసి. కాబట్టి మనకి ఆ షేపు బట్టి మనకి ఇవన్నీ 3 అయితే ఇచ్చారు. ఏ ఏ షేప్ వాళ్ళు ఎలాంటిది కావాలో తీసుకొని, మనకి ఐబ్రో మీద పెట్టుకొని, మనం తీసుకున్న ప్రొడక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రొడక్ట్‌ని మనము అప్లై చేశామంటే గనక మనకి ఐబ్రో షేప్ చాలా బాగా వస్తుంది. నేను చూపిస్తాను మీకు ఏ విధంగా యూజ్ చేసుకోవాలనేది. మనకి 3 అయితే ఇచ్చారు. దాని మీద స్టిక్కర్ అల్లే ఉంటుందండి. మనం అప్లై చేసుకునేటప్పుడు ఆ స్టిక్కర్ తీసేసి మన ఐబ్రో మీద పెట్టుకొని అప్లై చేసుకోవటమేను. కాబట్టి ఇది ఫ్రెండ్లీనెస్ అండి. చక్కగా మనం ఎక్కడికైనా క్యారీ చేసుకోవచ్చు. మనకి ప్రాబ్లమ్ ఏముండదు. మేకప్ వేసుకునేటప్పుడు మనకి మెయిన్‌గా చక్కగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా మనకి అప్పర్ హెడ్ మీద హెయిర్ అనేవి చాలా మందికి గూడా పల్చగా అనిపిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మన హెయిర్ కొంతమందికి బ్రౌన్ కలర్‌లో ఉంటాయి. కొంతమంది బాగా బ్లాక్‌గా ఉంటాయి. కొంతమందికైతే గనక లైట్ బ్రౌన్‌లో ఉంటాయి. అలా హెయిర్‌ని బట్టి ఉంటుంది కాబట్టి, మన హెయిర్‌ని బట్టి తీసుకొని ఆ కలర్ అనేది ఆ టైంలో అలా వేసుకున్నామంటే గనక మనకి అక్కడ హెయిర్ ఉన్నట్టే కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా కొంతమందికైతే గనక వైట్ హెయిర్ లైట్‌గా కనిపిస్తూ ఉంటాయి కదా! ముందు వైపు. అప్పుడు గూడా ఆ వైట్ హెయిర్‌ని కవర్ చేయటానికి యూజ్ అవుతుంది. మనకు ప్రొడక్ట్ వచ్చేసి గనక ఈ విధంగా ఉంది. దీంతో పాటు మనకు మస్కారా కూడా ఇచ్చారండి. మనకి ఐబ్రోస్‌ని యూజ్ చేసుకోవటానికి. తర్వాత మనకి ఇది వచ్చేసి మనకి ఓపెన్ చేసిన తర్వాత దీనిలోనికి ఒక పౌడర్ అయితే గనక ఈ విధంగా లోపల ఈ విధంగా అయితే ఉంటుంది. బ్లాక్ అయితే తీసుకున్నాను. మన హెయిర్ కలర్‌ని బట్టి తీసుకోవాలి. తర్వాత దీనిలోకొచ్చేసి ఒక ఫ్లఫీ యెల్లో ఉంటుందండి. దాన్ని డిప్ చేసుకొని మనము ఐబ్రోస్‌కి కానీ, హెయిర్‌కి కానీ అప్లై చేసుకోవటమేను. ఈ విధంగా డిప్ చేసుకొని, తర్వాత మనము ఐబ్రోస్‌కి వేసుకునేటప్పుడు మనకి ఒక సెన్సిటివ్ స్కిన్ వాళ్ళైతే ఉంటారండి. కొంతమంది ఉంటారు కదా! స్కిన్ టైప్ వాళ్ళు. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళైతే గనక ఒకసారి తప్పకుండా ప్యాచ్ టెస్ట్ చేసుకోండండి. హ్యాండ్ మీద గానీ, లేదా ఇయర్ పక్క గానీ కొంచెం అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత ఏదైనా
ఇచ్చింగ్‌గా గానీ, ఏదైనా మంటగా, దురదగా ఉన్నా గానీ స్టాప్ చేయండండి. యూజ్ చేయొద్దు. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు. లేదు నార్మల్ స్కిన్ వాళ్ళకైతే గనక ఇబ్బంది లేదు అనుకుంటే గనక యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా ప్రొడక్ట్ యూజ్ చేసుకునే పోయే ముందు ఒకసారి ప్యాచ్ టెస్ట్ అయితే గనక చేసుకొని యూజ్ చేసుకోండి. నేను హ్యాండ్ మీద పెట్టాను గదా! హ్యాండ్ మీద పెట్టిన తర్వాత షేప్ మనకి ఐ మీద ఏ విధంగా అయితే ఐ పైన ఐబ్రోస్‌కి ఏ విధంగా అయితే మన ఐబ్రో మీద పెట్టుకోవాలో ఆ విధంగా పెట్టుకోండి. నేను హ్యాండ్ మీద పెట్టాను గాబట్టి మనకి జరిగితే కొంచెం రాంగ్ పోతూ ఉంటుంది. అదే మనము ఐబ్రోస్ మీద పెట్టుకొని ఒక హ్యాండ్‌తో పెట్టుకుంటాం. ఒక హ్యాండ్‌తో అప్లై చేసుకుంటాం కాబట్టి మనకి ఎటూ జరగదు. కరెక్ట్ షేప్ అయితే వస్తుంది. థిక్‌గా ఉన్న హెయిర్ వాళ్ళకైతే గనక అవసరం లేదండి. లైట్‌గా ఉన్న వాళ్ళకైతే మాత్రమే అప్లై చేసుకోవాలి. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత తీసుకోవటమేనండి. చూసారు కదా షేప్ ఎంతైతే బావుందో. మనం ఐబ్రోస్ షేప్ ఇచ్చుకునేటప్పుడు కూడా కొంతమందికి కొన్ని విధాలుగా రాంగ్ పోతూ ఉంటుంది. దీంతో అయితే గనక మనకి రాంగ్ పోయినట్టు కూడా అనిపించదు. కరెక్ట్ షేప్ అయితే వస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం బాగా థిక్‌గా కావాలనుకుంటే కొంచెం థిక్‌నెస్ అయితే చేసుకోవచ్చు. మస్కారా పెట్టుకొని కూడా మనం ఐబ్రోస్‌ననేవి మస్కారాని కొంచెం డిప్ చేసుకొని మనకి ఐలాషెస్‌ని, ఐబ్రోస్‌ని కూడా రెండిటిని కూడా మనం కవర్ చేసుకోవచ్చు. అదే కూడా హెయిర్‌కి కూడా మనం అదే విధంగా కవర్ చేసుకోవచ్చు. నేను ఇంకో షేప్ కూడా మీకు పెట్టి చూపిస్తున్నాను హ్యాండ్ మీదే. ఇలా హ్యాండ్ మీద ప్యాచ్ టెస్ట్ అయితే చేసుకోండి ఒకసారి. ప్యాచ్ టెస్ట్ చేసుకొని అప్లై చేసుకుంటే గనక మనకు ప్రాబ్లమ్ ఉండదు. ప్యాచ్ టెస్ట్ చేసుకున్న తర్వాత మనకు 1 మినిట్, 2 మినిట్స్‌లోనే మనకేదన్నా అంటే ఇచ్చింగ్‌గా, మంటగా ఏదన్నా ఇరిటేషన్‌గా అనిపిస్తున్నా గానీ ఇంకా స్టాప్ చేసేసేయండి. ఈ విధంగా కానీ యూజ్ చేసుకోవచ్చండి. మనం డైలీ యూజ్ చేసుకోవాలి. ఇది పర్మనెంట్ అయితే కాదండి. పర్మనెంట్‌దయితే కాదు. మనం డైలీ రఫ్ చేసుకోవటం, తర్వాత నార్మల్‌గా మనము యూజ్ చేసుకోవటమేను. డైలీ యూజ్ చేసుకోవటమేను. పర్మనెంట్ అయితే కాదు. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళైతే గనక ఓసారి ప్యాచ్ టెస్ట్ అయితే చేసుకోండి. మనకైతే కనుక బెనిఫిట్ అయితే ఉందండి. చక్కగా మనకి థిక్‌గా అయితే కనిపిస్తాయి ఐబ్రోస్ అండ్ ఐలాషెస్‌కి అయితే కనుక బావుంటుంది. అండ్ హెయిర్‌కి కూడా అప్లై చేసుకోవచ్చు. హెయిర్ గ్రోత్ ఏముండదండి. అంతేకాకుండా ఇదేం మనకి హెయిర్ కలర్ గూడా కాదు. మనకిది పర్మనెంట్‌గా కూడా కాదు. డైలీ యూజ్ చేసుకోవటమేను. అండ్ ఇప్పుడు నేను వాటర్‌తో క్లీన్ చేసి వాటర్ ప్రూఫ్ అనేది వాటర్‌తో కూడా నేను చూపిస్తాను. మనకేం పాడవదండి. మనకి వాటర్‌తో రిమూవ్ చేసుకున్నా కానీ రిమూవ్ అవ్వదు. తర్వాత నేను కోకోనట్ ఆయిల్ అయితే ఏస్తాను. ఆయిల్‌తో అయితే గనక మనకి క్లీన్‌గా అయితే గనక అయిపోతుంది. రిమూవ్ అయిపోతుంది. మళ్ళీ మనకి నార్మల్‌గానే ఉంటుంది. ఈ విధంగానే మనము డైలీ రోజు కూడా అప్లై చేసుకోవటమేనా ఐబ్రోస్‌కి. లేదు వీక్లీ 2 టైమ్స్ అట్లా అప్లై చేసుకోవచ్చు. మనం సోప్‌తో గానీ రిమూవ్ చేసుకున్నా అండ్ కోకోనట్ ఆయిల్‌తో కానీ రిమూవ్ చేసుకున్నా కానీ రిమూవ్ అయిపోతుంది. ప్రొడక్ట్ అయితే గనక ఈ విధంగా ఉంటుందండి. బెనిఫిట్ అయితే చాలా బావుంటుంది. మనకి అప్పటికప్పుడు వేసుకోవటానికైతే గనక బావుంటుంది. ఐబ్రోస్‌కి, ఐలాషెస్‌కి అయితే గనక చాలా బాగా యూజ్ అవుతుంది.